పార్టీలకు అతీతంగా మీరు కలిసి పనిచేయాలి. ఎలక్షన్ అయిపోయింది, డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, అభివృద్ధి ఏ విధంగా సమస్యలు ఎక్కడున్నాయి, ఆ సమస్యలను గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉండి మీకు నమ్మి ఓట్లు వేసిన జనానికి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మీరు చక్కటి పేరు తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఎన్నో నమ్మకాలు పెట్టుకుని మన మీద ఓట్లు వేస్తారు. కరెంటు సమస్య అని, ఓటు సమస్య అని, నీరు సమస్య అని, రకరకాల సమస్యలు, చిన్న చిన్న సమస్యలు. ఇంటికి వచ్చిన వాళ్ళ మాట వినాలి, మనం పోవాలి. అది పని అయ్యేది కాదు, సెకండరీ. విన్న తర్వాత తప్పకుండా పని అవుతుందని వాళ్ళ విశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. మనం వినకుండానే చెవి ఇట్లా పెట్టి అట్లకి వెళ్ళిపోతే కుదరదు. అట్లా పూర్తి విశ్వాసంతో ప్రజలను రిసీవ్ చేసుకొని ఈ పార్టీ ఆ పార్టీ చూడొద్దు. అందరూ ఒకటే తల్లిదండ్రులు రోల్ చేయాలి. తల్లిదండ్రులు రోల్ చేయాలి. తల్లిదండ్రులు ఏం చేస్తారు? కొడుకు తప్పు చేస్తారు, చెంప మీద కొడతారు, కడుపు మీద నిలబెట్టుకుని పక్కన వేసుకొని పడుకుంటారు. బిడ్డ తప్పు చేస్తారు, నిలబడతామా? ఆ విధంగా తల్లిదండ్రులు రోల్ చేయాలి లీడర్షిప్ అంటే. ఎలక్షన్ వచ్చినప్పుడు మీ ఈ సెక్యులరిజంలో, ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా రావచ్చు సమయం వచ్చినప్పుడు. కాబట్టి అధికారులతో మంచి సత్సంబంధాలు పెట్టుకొని రోజు ఏ సమస్య మీద నాతో మాట్లాడి, కమిషనర్ గారు, శాఖల వారి అధికారులతో ఎప్పటికప్పుడు మీరు మాట్లాడి ఫోన్ చేయాలి. ఏమన్నా కలెక్టర్ గిట్ట ఫోన్ చేసి మాట్లాడే రైట్స్ మీకున్నాయి. సమస్యను వాట్సాప్ పెట్టండి. ఇక్కడ పరిష్కారం కాకపోతే కలెక్టర్తో చెప్పండి, మాతో చెప్పండి, ఎంపీ గారు చెప్పండి, ఎమ్మెల్సీ చెప్పండి. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. 24 గంటల్లో ఎటువంటి సమస్యనైనా, జటిలమైన సమస్య, పెద్ద ఎత్తున ఫైనాన్షియల్తో కూడుకున్న సమస్యలు కొంచెం లేట్గా తీసుకున్నా, చిన్న చిన్న సమస్యలు తప్పకుండా పరిష్కరించే మార్గంలో మీ వస్తువులు ఉంటామని తెలియజేస్తూ, మీరు గిట్ట దయచేసి ఫోన్లు అందరూ లేవట్టాలి. మా ఫోన్లు లేవట్టారు. ఒకసారి ఫోన్ లేవట్టకపోతే ఇబ్బందులు అయితే పబ్లిక్ వచ్చి వాళ్ళు ఇంటికాడ ముట్టుకుంటారు, వాళ్ళు బస్సులో కూడా ముట్టుకుంటుంటారు జనాలు. తప్పకుండా మీరు ఫోన్లు లేవట్టాలి, జవాబు ఇవ్వాలి. వాళ్ళను సీరియస్గా ప్రజలు మీరు వాళ్ళు కలిసి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచన చేసి పరిష్కరించే మార్గంలో ముందుకు పోవాలి. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, మీకు 15 కోట్ల రూపాయలు ప్రొసీడింగ్ తీసుకొచ్చి 2 నెలల కిందనే తీసుకొచ్చి టెండర్లు పెట్టడం జరిగింది. అవి ఇప్పుడు ఏ స్టేజ్లో టెక్నికల్ శాంక్షన్ అయిపోగానే మార్చ్ 1st వీక్లో మీకు కొబ్బరికాయలు పెట్టి ఇనాగ్రేషన్ చేస్తాం. దాంతోపాటు ఇండస్ట్రీస్ ఉన్నాయా, బిల్డర్స్ ఉన్నారా, వాళ్ళందరూ ఇక్కడ పిలిచి కూర్చోబెట్టి వర్కులు ఏమేమి ఉన్నాయో వర్కులు కూడా ఒలిసి తయారు చేయాలి. వాళ్ళని కూర్చోబెట్టాలి. ఒకరికి ఒక పని అందరూ సహాయం తీసుకోవాలి. ఏ ఒక్కరికి విడవకుండా అందరూ సహాయ సహకారాలు తీసుకొని